ఉదయం 9 అవుతుంది. పార్వతమ్మ ఇంట్లో పనులు చేస్తున్న ఆదెమ్మ బయట నూతి గట్టు దగ్గర గిన్నెలు కడిగి వాటిని వంటగదిలోకి తెచ్చి స్టాండ్లో సర్దిపెట్టింది. డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి టీ కప్పులు తీసి షింక్లో కడిగి వాటిని షెల్ఫ్లో పెట్టింది. తర్వాత బయట నూతిగట్టు చుట్టూ శుభ్రంగా కడిగింది. అంతటితో ఆ పూట పనైపోయింది ఆదెమ్మకు. అమ్మగోరు, పనైపోయినాదండి, నాను ఇంటికెళ్తాను, ముఖానికి పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంటూ అంది ఆదెమ్మ. ఒక్క నిమిషం ఉండవే, మీ అయ్యగారి పుట్టినరోజు ఇవాళ. సేమియా చేశాను, తెస్తానుండు, లోపల నుండే అరిచింది పార్వతమ్మ. ఆదెమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అందుకేనా వంటగదిలో మంచి వాసన వస్తుంది అనుకుంది మనసులో. పార్వతమ్మ గిన్నెతో సేమియా తీసుకుని బయటికి వచ్చింది. ఎరుపు రంగు పట్టుచీరలో ప్రసన్న వదనంతో ఉన్న పార్వతమ్మ అచ్చం లక్ష్మీదేవిలా కనిపించింది ఆదెమ్మ కళ్ళకు. తన వంక చూసుకుందొకసారి. ఎండలో వానలో పనిచేసే తనలో నాజూకుతనం ఎప్పుడో పోయింది. చిరుగుల నేత చీరలో ఒళ్ళంతా చెమట పుట్టి తనకే చిరాగ్గా ఉంది. తప్పదు మరి, తన బతికే అంత అనుకుంది ఆదెమ్మ. బయటికెళ్తున్నారా అమ్మా? అడిగింది ఆదెమ్మ. అవునే, ఇదిగో నీ పని అయిపోతే కోవెలకు వెళదామని అనుకున్నాం. చేతికి సేమియా గిన్నె అందిస్తూ అంది పార్వతమ్మ. సరే, నా నెలతాను అమ్మగోరు అంటూ వెనుదిరిగింది ఆదెమ్మ. అదేంటే, అంత తొందరేం లేదు గాని ముందు తినేసి వెళ్ళు అంది పార్వతమ్మ. ఇంటి కట్టుకుపోతానమ్మా, ఆడికి సేమియా అంటే చాలా ఇష్టం అంది ఆదెమ్మ. ఎవడికే, నీ కొడుక్క? పార్వతమ్మ ముఖం అప్రసన్నంగా మారిపోయింది. ఈ వయసులో నిన్ను సుఖపెట్టాల్సిన వాడు నీ సంపాదనంతా లాక్కుంటున్నాడు. ఆ తాగుబోతు కొడుక్కి పెడతావా? సహనంగా అంది పార్వతమ్మ. ఆదెమ్మ ముఖం చిన్నబోయింది. ఎంత సెడ్డా, ఆడు నా కొడుకే కదమ్మా, దీనంగా అంది ఆదెమ్మ. నీ ఇష్టమే, అసలు వాణ్ణి కాదు నిన్ననాలి, నీకు బుద్ధి లేదు, వాణ్ణి వెనకేసుకొస్తున్నావంటూ పార్వతమ్మ విసావిసా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఆదెమ్మ తనలో తానే సనుక్కుంది. కొడుకుని ఎవరైనా తిడితే మనసు సివుక్కుమంటుంది. ఆ యమ్మది పెట్టేసేయి కనుక తిట్టే హక్కుందని వల్లకుండిపోనాను మనసులో అనుకుంటూ సేమియా గిన్నె మీద చీరకొంగు కప్పి ఇంటివైపు సాగిపోయింది ఆదెమ్మ. ఆమెతో పాటు ఆమె ఆలోచనలు సాగిపోతున్నాయి. కొడుకు పొగరబోతైనా తాగబోతైనా తల్లికి ఆడు కొడుకే. ఆ యమ్మ అదృష్టం బాగుండబట్టి వాళ్ళ ఇద్దరు కొడుకులు టౌన్లో పెద్ద ఉద్యోగాలు చేసి ఆ యమ్మను చక్కగా చూసుకుంటా ఉన్నారు. నా కర్మ ఇలా తగలబడింది కనుకనే ఉన్న ఒక్కడు పోరంబోకులాగా తిరిగి నా పయనాలు తోడేస్తున్నాడు. సన్నాసి ఎదవ, ఆడికి గారాబం ఎక్కువ చేశావంటారు అమ్మగోరు. నిజమే, గారాబం చేసినాను. పుట్టిన పిల్లలు పురిట్లోనే చచ్చిపోతా ఉంటే నానెంత గుండెలవిసేలా ఏడ్చినానో ఎవరికి తెలుసు. మామ ఎంత ధైర్యం చెప్పాడు. నలుగురు పిల్లలు పుట్టి చచ్చిపోనాక 5వ కాన్పులో ఆడు బతకాలని కదా పురుడు పోసిన రమణమ్మకి బుట్టెడు తౌడిచ్చి తీసుకుంది. అందుకే కదా ఆడికి తౌడని పేరు పెట్టుకుంది. ఆడు బతికినాడు, అదే చాలు నాకు. అప్పుడు అలాగే నేను అనుకున్నాను గాని ఆడిలా కొరకరాని కొయ్యగా తయారవుతాడని నాననుకోలేదు దేవుడా, మూగగా రోదించింది ఆదెమ్మ. ఆడికి 15వ ఏడు సొరబడిందో లేదో మామ చచ్చిపోయినాడు. మామ పోయినాకే ఈ కట్టాలు చుట్టుకున్నాయి. పిల్లాడికి నానంటే భయం పోయింది. చదువుగ్గేసి జులాయి తిరుగుడు తిరిగేవాడు. 4 ఇళ్లలో పనిచేసి ఆన్ని నాను పోషించబట్టి సరిపోయినాది గాని నేనేకపోతే ఏటి దిక్కు? ఉన్నమాట చెప్పుకోవాలా, అసలు ఆ యమ్మ భయం చెప్పబట్టే కిందటేడు డ్యూటీ మిల్లుల పనికి చేరినాడు. ఆడికి నింపాదిగా అన్ని వ్యసనాలు అబ్బేసినాయి. తాకి తందనాలాడి ఏ రాత్రికో ఇంటికి రావడం, అప్పులు చేసేయడం, నా కానీ పరకాలు లాగేసుకోవడం, రోజు ఆడితో ఇవే తిప్పలు. ఒక తోరి ఆన్ని చూస్తా ఉంటే భయమేస్తాది. నా నేటి చేసేది దేవుడా, కొడుకు కావాలనుకున్నాను కానీ ఇలాంటి దొంగ సచ్చినోడు పుట్టేసినాడు మనసులోనే బాధపడింది ఆదెమ్మ. ఇల్లు రావడంతో ఆదెమ్మ ఆలోచనలు ఆగిపోయాయి. పార్వతమ్మ ఇంటికి 4 వాసాల అవతలే ఆదెమ్మ ఇల్లు. ఇల్లంటే ఊరిల్లు,
అక్కడంతా అలాంటివే 25-30 దాకా గుడిసెలున్నాయి. అక్కడందరూ కూలీనాలీ చేసుకునే వాళ్లే. తలుపు దగ్గరకు వేసింది. అంటే కొడుకు ఇంట్లో లేడు. ఉదయం పనిలోకెళ్ళినప్పుడు పడుకున్నాడు. రాత్రి మొత్తు వదిలిపోతే ఏ 11కో లేచి తయారై అన్నం తిని డ్యూటీకి వెళ్తాడు. అలాంటిది ఈరోజు తొందరగా లేచాడు. ఏం బుద్ధి పుట్టిందో మహానుభావుడికి. ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ సేమియా గిన్నె భద్రంగా కుదురు మీద పెట్టింది. జీడిపప్పు, నెయ్యి, యాలకులు వేసి ఆ సేమియా మంచి సువాసన వస్తుంది. ఆదెమ్మ నోట్లో నీళ్లురాయి. రుచి చూడాలనిపించింది. అయినా తమాయించుకుంది. ఆడికిది చాలా ఇష్టం అనుకుని గిన్నె మీద మూత పెట్టి ఇంటి పనిలో పడింది ఆదెమ్మ. నులక మంచం మీద దుప్పటి బొంతా తీసి మడతపెట్టి మంచాన్ని ఒక మూల నిలబెట్టి ఉంచింది. అందరిల్లు శుభ్రం చేసొచ్చి చివరగా తనిల్లు శుభ్రం చేసుకుంటుంది ఆదెమ్మ. చీపురు తీసి ఇల్లు ఊడ్చింది. బయట గోలెం దగ్గర ముఖం కడుక్కొని వచ్చి చల్ది అన్నంలో ఉల్లిపాయ నంచుకొని తింది. తర్వాత పొయ్యి రాజేసి ఎసరు పెట్టింది. అన్నం ఉడుకుతుంటే కొడుకొచ్చాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. చింపిరి జుట్టుతో బనియను లుంగీ మీద ఉన్నాడు. వాణ్ణలా చూడగానే పట్టరాని కోపం వచ్చింది ఆదెమ్మకు. బాట్కో, తెల్లారిందిరా నీకు తాగడానికి అని తిట్టింది ఆదెమ్మ. అదేం పట్టనట్టుగా ఏటే వండుతున్నావు అడిగాడు కొడుకు. కోపంతో జవాబివ్వలేదు ఆదెమ్మ. ఏంటి వండుతున్నావు చెప్పవే గట్టిగా అరిచాడు కొడుకు. ఆ అంటికాయ కూర అంది ఆదెమ్మ. చస్, ఈ ఇటుక బిడ్డల కూరేటే, ఏ చేపలో సికెనో వండు ఆటరిచ్చాడు కొడుకు. రోజు నీసుకూర ఎలా వండుతారా? అయినా రే, ఇయాల శనారం కదా, దున్నపోతునాగా ఎదిగావు. ఇయాల నీసు తినొచ్చా? ఇదిగో అమ్మగోరు సేమియా ఇచ్చినారు, ఇది తిను, నీకు ఇష్టం కదా గిన్నెతో అందించింది ఆదెమ్మ. తూ నీ అమ్మ, సేసెలుండమంటే ముష్టి సేమియా ఇస్తావేటే? సేమియా గిన్నెను గోడకేసి కొట్టాడు కొడుకు. అది చల్లాచెదురై నేల మీద పడింది. కింద పడ్డ సేమియాని చూసి ఆదెమ్మ కోపంతో ఊగిపోయింది. గొల్లుగా, నీకేం పోయే కాలమరా, నాను తినకుండా నీకోసం దాసి తెత్తే నేలపాలు సేత్తావా అంటూ చెయ్యెత్తింది ఆదెమ్మ. ఆ చేతిని గాల్లోనే గట్టిగా పట్టి విసురుగా తోసేశాడు కొడుకు. ఆదెమ్మ శరీరం నిస్సారంగా అయిపోయింది. ఇదిగో, నువ్వు వండకపోతే డబ్బులియ్యి, బయట తింటా పొగరగా అన్నాడు కొడుకు. నా కాడ డబ్బులెక్కడీరా, అంతా నిన్నే అట్టుకుపోయినావుగా అంది ఆదెమ్మ. చూడు, బాగా చూడు, ఎక్కడెక్కడ దాచావో అన్నాడు కొడుకు. నేదురా నీ తోడు, నా కాడ పైసా నేదు దీనంగా అంది ఆదెమ్మ. అటు ఇటూ చూస్తున్న వాడి కళ్ళు ఆదెమ్మ ముక్కు పుడక మీద పడ్డాయి. ఎర్రరాయి పొదిగిన బంగారపు ముక్కు పుడక అది. ఆ ముక్కులోది తీసివు విసురుగా అన్నాడు కొడుకు. ఒరేయ్, అన్ని వస్తువులు మాపిసావు, ఇక ఇదొక్కటే మిగిలిపోయినది, దీన్ని మింగేస్తావా? నానిది ఇవ్వను కరాఖండిగా చెప్పింది ఆదెమ్మ. ముసలిముండవి, నీకెందుకే సోకులు, బేగా తీసియి, నాకు పిక్కరేగించుకో విసుగ్గా అన్నాడు కొడుకు. ఆదెమ్మ కళ్ళల్లో నీరు ఉప్పొంగింది. ఎన్నిసార్లు చెప్పినాన్రా, ఇది కోడలొస్తే ఇయ్యడానికి ఉంచానని. నా బాబోయ్ కదూ, ఈరోజు ఇలాగా తినీరా, రేపు చేపలు తెచ్చి వండుతా. కొడుకు మొండితనం చూసి బుజ్జగింపుగా అంది ఆదెమ్మ. ఏటే అమ్మా కథలు చెబుతున్నావు, ముందా ముక్కులోది తీయి, ముక్కు మీద చెయ్యేసి లాక్కోబోయాడు. ఆదెమ్మకు పట్టరాని కోపం వచ్చింది. తన మీద చెయ్యి వేయబోతున్న కొడుకుని ఒక్క తోపు తోసింది. అంతే, వాడెళ్ళి అల్లంత దూరాన పడ్డాడు. పడినవాడు తోకతొక్కిన తాచులా గుస్సున లేచొచ్చాడు. నీ అమ్మ నన్నే తోసేస్తావా, నీ పని చెప్తానుండు అని అటూ ఇటూ చూసి పొయ్యి దగ్గరున్న సీసాలోని కిరసనాయిలు తీసి ఆదెమ్మ మీద జల్లేశాడు. ఒరే, నీకేం పోయే కాలంరా, నన్ను సంపేత్తావా ఏంటి అంది ఏడుస్తూ ఆదెమ్మ. అవునే, సావేముండా, సావు. పొయ్యిలో కాలుతున్న కర్రని తీసుకొచ్చి ఆమె మీదకి విసిరేశాడు కొడుకు. క్షణంలో ఆమె చీర అంటుకుంది. ఆదెమ్మ ఆర్తనాదాలు చేస్తూ బయటికి రాబోయింది. వాడు ఆమెను లోపలికి తోసేసి బయట తలిపేసి పారిపోబోయాడు.
ఆదెమ్మ పెడబొబ్బలు విని చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూసిన తవుడు కంగారుగా, అయ్యో వాళ్ళకి దొరికిపోతే తన్ని పోలీసులకి ఒప్పజెప్పడం ఖాయం అని మనసులో అనుకొని వెంటనే నాటకీయంగా, అమ్మా ఎంత పని చేసినావే, తలుపు తీయే అని గడిపెట్టిన తలుపు మీద దబాదబా బాదుతూ దొంగ ఏడ్పులతో అరుస్తున్నాడు వాడు. అందరూ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎవరికీ కనిపించకుండా బయట గడియ తీసేశాడు. ఆదెమ్మ శరీరం సగం కాలిపోయింది. ఆమె మీద నీళ్లు జల్లి బయటికి తీసుకొచ్చారు జనాలు. నల్లగా భయంకరంగా ఉంది ఆమె శరీరం. బయట తాడు మీద ఆరబెట్టిన పాత చీరను తెచ్చి ఆమె మీద కప్పారు ఒకరు. అందులో ఇంకొకరు అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఇదంతా చూస్తున్న తవుడి గుండె లబలబలాడుతుంది. కొంపతీసి ఇది బతికిపోతుందా ఏటి? పోలీసులకు కానీ చెప్పేది కదా. మనసులో భయం పీకుతున్నా బయటికి మాత్రం, అమ్మా ఎంత పని చేసినావే, నీకేనేదన్నా అయితే నాకెవరే దిక్కు అని రాగాలు తీస్తున్నాడు తవుడు. ఆదెమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి కొడుకు వైపు చూసింది. అది చూసి వాడు ఉలిక్కిపడ్డాడు. శరీరమంతా చెవటలు పట్టేశాయి. దీని చిమ్మడ, ఇది ఇంకా బతికే ఉంది కసిగా అనుకున్నాడు వాడు. కోవెల నుంచి వస్తున్న పార్వతమ్మ దంపతులు ఆదెమ్మ ఇంటి ముందున్న జనాన్ని చూసి అక్కడకు వచ్చారు. అందరూ అడుగుతున్నారు, ఆదెమ్మ ఏమైనాదే, ఎందుకు ఇలా చేసినావు చెప్పు, ఎవరేం చేశారు అని అన్నారు. ఆదెమ్మ, నీ కొడుకు ఇలా చేశాడా చెప్పు, ఎవరో ఒక ఆయన అడిగాడు. తవుడు వంక అనుమానంగా చూస్తూ, లేదు బాబు లేదు, నానే చచ్చిపోదామని నాకు బతకాలని లేదు. అతి కష్టం మీద నెమ్మదిగా ఆగి ఆగి ఒక్కో మాట చెప్పింది ఆదెమ్మ. పార్వతమ్మ ఆదెమ్మ వైపు నమ్మశక్యం కానట్టు చూసింది. గంట క్రితమే గలగలా మాట్లాడింది. అమ్మగోరు, రేపు పెద్దమ్మ పెదబాబు కోడలు వస్తున్నారట కదమ్మా, గారెలకి పప్పు నానబోయండి, రేపు నానొచ్చి రుబ్బేస్తాను. బాబుకి సున్నుండలు ఇష్టం కదమ్మా, మినుములు వేయించి ఉంచండి, నాను సాయంత్రం వచ్చి ఇసిరి పిండి ఆడిచ్చి వెళ్తాను అని చెప్పింది. చెప్పి సేమియా తీసుకొని గంట కూడా కాలేదు. అంతలోనే ఆత్మహత్య. ఆదెమ్మ అంత పిరికిది కాదు. కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొన్న ఆడది. అందరికీ తలలో నాలుకలాగా మెలుగుతూ అందరి కష్టం పంచుకునే ఆదెమ్మ ఆత్మహత్య చేసుకుంటుందా? పార్వతమ్మకి నమ్మబుద్ధి కావడం లేదు. నిజం చెప్పవే అన్నట్లు ఆదెమ్మ వంక తీక్షణంగా చూసింది పార్వతమ్మ. ఆమె చూపులోని భావం ఆదెమ్మకు అర్థమైంది. నానే నానే. కనుపాపలు కనురెప్పలు కాలిపోయి భయంకరంగా కనిపిస్తున్న ఆదెమ్మ కళ్ళల్లో కన్నీరు జాలువారింది. పార్వతమ్మకు కష్టం మీద చేతులు జోడించింది. ఆమె చెప్పాలనుకున్నది పార్వతమ్మకు అర్థమైపోయింది. కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగునిచ్చావనుకుంటున్నావా? కానీ నీ త్యాగం ఈ దుర్మార్గుణ్ణి మారుస్తుందా ఆదెమ్మ? నీ కడుపు తీపి ఈ కసాయివాడికి అర్థమవుతుందా? పార్వతమ్మ కళ్ళల్లోని ఆవేశం ఆవేదం కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేని ఆదెమ్మ మౌనంగా తల వాల్చేసింది. అమ్మా అని ఆదెమ్మ ముఖం మీద పడి ఏడుస్తూ ముక్కుకున్న ముక్కు పుడకను పుటుక్కున లాగేశాడు తవుడు. సగం కాలిన శరీరం నుంచి చాలా సునాయాసంగా వాడి చేతిలోకి వచ్చింది ఆ ముక్కు పుడక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.